బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపైకు వెళ్లనున్నారు. దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నట్లుగా సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల్ని ఇడుపులపాయలోనే ప్రకటించారు జగన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపైకు వెళ్లనున్నారు. దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించినట్లుగా సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల్ని ఇడుపులపాయలోనే ప్రకటించారు జగన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సీఎం జగన్ అయితే ఈ రోజు ఇడుపులపైకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచే కూడా అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ కిరణ్ భాయ్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నోటిఫికేషన్ అంటే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 20 పార్లమెంట్ స్థానాలతో పాటు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడబోతోంది. దానికంటే ముందుగానే ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించే ఆ ప్రోగ్రామ్ అయితే ఈ రోజు ఉంది. ఈ రోజు 10:30కు గన్నవరం నుంచి బయలుదేరి నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపైకి చేరుకొని అక్కడే తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఇప్పుడు ప్రకటించబోయే అభ్యర్థుల లిస్టును కూడా తన తండ్రి దగ్గర ఉంచి ప్రత్యేక ప్రార్థనల అనంతరం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇది అధికారికంగా వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10 నుంచి 11 లిస్టుల పేర్లతో చాలా వరకు నియోజకవర్గాల అభ్యర్థులను మార్పు, అలాగే ఇన్ఛార్జీల మార్పులు కూడా చూశాము. ఈ రోజు ఫైనల్ గా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి తుది జాబితానైతే సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు మరీ దగ్గర పడడంతో ఒక్కసారిగా ఆ ఎన్నికల ప్రచారానికి కూడా సమరశంకరం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. 18వ తారీఖు నుంచి అటు ఇచ్చాపురం నుంచి ఇటు చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలో రోడ్ షోలు, అలాగే పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు. ఇంతవరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశాము, ఒకవేళ మరోసారి అవకాశం ఇస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము, దీనికి సంబంధించిన ఒక మేనిఫెస్టో కూడా సిద్ధమైంది. మరి అది ఇవాళ అభ్యర్థుల ప్రకటనతో పాటు ప్రకటిస్తారా, లేదంటే దానికి సమయం తీసుకుంటారా అనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ 2019 ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచే ఈ అభ్యర్థులను ప్రకటించినటువంటి సీఎం జగన్ మరోసారి సెంటిమెంట్ గా భావించి ఇడుపులపాయ నుంచి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక మేనిఫెస్టో విషయం మీద పూర్తి క్లారిటీ అయితే లేదు. మరి ఈ రోజు ప్రకటిస్తారా లేదా అని మాత్రం చూడాలి. దీనిపై అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తా ఇప్పటికే చాలా చోట్ల నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేర్పులు చూసాము. ఈ రోజు కూడా ఫైనల్ లిస్ట్ లో తమ పేర్లు వస్తాయా లేదా అనే ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతా ఉంది. ఇక కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట సీట్ మాత్రమే ఇప్పటికి చేంజ్ చేశారు. మిగతా 9 నియోజకవర్గాల్లో సీట్లు ఫైనల్ కాలేదు కాబట్టి ఆ సీట్ల కోసం కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 12:58 నుంచి 1:20 వరకు ఆ శుభముహూర్తంలో ఈ అభ్యర్థులు ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఆ ప్రకటన అనంతరం నేరుగా గన్నవరం వెళ్లిపోయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది కిరణ్మయ్య. అయితే సురేందర్, గత 2019 ఎన్నికల్లో అభ్యర్థుల్ని అయితే వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024 ఎలక్షన్ సంబంధించి కూడా అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. అంటే అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేని మార్చారు, చాలా పార్టీలో కూడా అసంతృప్తులు ఎక్కువయ్యారు. అంటే సెంటిమెంట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? 2019 ఎన్నికలకు ముందు సెంటిమెంట్ గా భావించి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచే ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి నందిగామ సురేష్ తో అభ్యర్థులను ప్రకటించినటువంటి సీఎం జగన్ మరోసారి అదే సెంటిమెంట్ కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే తను ఏ శుభకార్యం తలపెట్టినా కూడా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి తదుపరి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈసారి కూడా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ప్రకటన మాత్రం వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అదే పంతా ఇప్పుడు కూడా కొనసాగిస్తా ఉన్నారు. చాలా వరకు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పుల్లో భాగంగా
కొన్ని సీట్లు ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులను ఎంపీలుగా బరిలో దించినటువంటి సీఎం జగన్ అసంతృప్తులను కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా వరకు నియోజకవర్గాల్లో సెటరేట్ చేసినటువంటి నేపథ్యంలోనే మాక్సిమం ఇక మిగిలిన సీట్లన్నింటిలో కూడా సింగిల్ గా సీట్లు అన్న సంకేతాన్ని అయితే ఇచ్చినటువంటి సీఎం ఈ రోజు ఫైనల్ లిస్ట్ విడుదల చేయబోతున్నారు. 2019లో తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి అభ్యర్థులు ప్రకటించడంతోనే అధికారంలోకి వచ్చామని నమ్ముతున్నటువంటి సీఎం జగన్ ఈసారి కూడా అభ్యర్థులను అక్కడి నుంచే ప్రకటిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావడం కోసం ఇదొక సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా పనికొస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరినీ కూడా వెంటబెట్టుకుని ఈ రోజు అభ్యర్థుల జాబితా అయితే ప్రకటిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి జగన్ నమ్మకం మరి నిలబడుతుందా లేదా అని మాత్రం ఎన్నికల తర్వాత తెలుస్తుంది కిరణ్మయి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.